నీ కాంగ్రెస్ పార్టీ నీ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న గొంతుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెడుతుర్రు, ఏ విధంగా దాడులకు ఉసిగొల్పుతుర్రు, ఏ విధంగా కుట్రలు చేస్తుర్రో తెలుస్తుందయా. అదో వదిలేసి పార్లమెంట్ లోనేమో పెద్ద పెద్ద స్పీచ్లు, ఢిల్లీలో గా స్పీచ్లు, గల్లీలో ఈ కేసులు, దాడులు, కుట్రలు. వీళ్ళ దేశాన్ని బాగు చేసి వీళ్ళకా ఈ దేశాన్ని నడిపించే శక్తి ఉంది. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మిత్రులారా, జర్నలిస్ట్ శంకర్ మీద కేసు అయింది. అది సున్నితమైన అంశము. దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. నేను ఆ కేసు పెట్టిన అమ్మాయితో కూడా మాట్లాడినా అని చెప్తున్నా. అయినా కూడా అది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి ఒక అమ్మాయికి సంబంధించిన అంశం కాబట్టి మేము మాట్లాడకపోతే దీన్ని అలసుగా తీసుకొని, దీన్ని అదునుగా చూసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ పోలీసులు, ఆ రేవంత్ రెడ్డి, ఆ కర్రి శ్రీరాము, మన్నె సతీష్ వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కలిసి కుట్రలు చేస్తూ కేసులు పెట్టిస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చో మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. హమ్ సర్ కపన్ బంద్ కర్ నిక్లే, చావుకు సిద్ధమయ్యే ఈ జాతి కోసం మాట్లాడనీకి వచ్చినాం. ఇలాంటి చిల్లర చిలిపి కేసులు పెట్టిస్తూ అక్రమంగా ఇలా ఏ లెక్క ప్రకారం రేపు కోర్టులో చెప్పాలి కదా. సిస్టంలో ఎట్లా ఎత్తుకపోయినావో రాత్రి పూట ఎఫ్ఐఆర్ అయిన గంట 2 గంటలలో ఆఫీస్ ఎక్కడుందో తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ అవుతుంది, ఈ గంట 2 గంటలనే ఆఫీస్ ను కూడా సీజ్ చేస్తారు. రేపు కోర్టు ముందు నిలబెడతాము. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక సిస్టమ్ ఎత్తుకపోతావేమో, నువ్వు ఒక కెమెరా ఎత్తుకపోతావేమో, నువ్వు ఒక టీవీ ఎత్తుకపోతావేమో, అవసరం అనుకుంటే తెలంగాణ సమాజం ముందు జోల పట్టుకొని అంతకు డబల్ కొనుక్కొని నేను ఇంకా డబల్ వాయిస్ తోటి నిన్ను ప్రశ్నిస్తాను తప్ప ఇడిచిపెట్టే ముచ్చట్లేదు బిడ్డ.